సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారాం నగర్ లో ఓ వ్యక్తి ద్వారా కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి 10 ఆవు దూడలను కొనుగోలు చేశారు. వాటిని బొలెరో వాహనంలో విచక్షణారహితంగా కాళ్లను తాళ్లతో కట్టి తరలిస్తుండగా బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. ఆ ఆవు దూడలను మున్సిపాలిటీలో ఉంచి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ సభ్యులు శివ మాట్లాడుతూ గతంలో కూడా చాలా సార్లు గోవులను పట్టుకొని గోశాలకు తరలించడం జరిగిందన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో బొలెరో వాహనంకి చుట్టూ పట్టాలు కట్టి గుట్టి చప్పుడు కాకుండా ఆవు దూడలను తరలిస్తున్నారు. వాహనం మీద డౌట్ వచ్చి ఆపి చూడగా అందులో దూడలు కనిపించాయి. డ్రైవర్ను అడగగా కొంతలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి ఆవు దూడలను మున్సిపల్ ఆఫీసులో దించి వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీరాములు జరుగు, శ్రీరాములు జరుగు. ఓపెన్ చేయి. నా పేరు శివ, బజరంగ్ దళ్ కార్యకర్త. నాకు ఒక వ్యాన్ డీసీఎం మీద డౌట్ వచ్చింది. డీసీఎం మీద డౌట్ రావడం కారణంగా అది బండి స్లో అయినప్పుడు ఆ డీసీఎంలోంచి లోన ఉన్న గేదెలు ఏదైతే కోదూడలు ఉంటాయో వాటి సౌండ్ వినపడ్డది అనమాట. సౌండ్ వినపడ్డ తర్వాత కొంచెం దాంట్లో ఉన్నాయనే ఉద్దేశంతో ఆ బండి వెనకాల వెళ్ళడం జరిగింది అనమాట. చూసి ఆ బండికి నెంబర్ ప్లేట్ ముందు లేదు, వెనక లేదు. ఆ డ్రైవర్ని అడిగినా కూడా కరెక్ట్ సమాధానం. ఎక్కడికి పోతుర్రంటే మాకు తెలియదు, మా బండి డ్రైవర్ పంపించి మేము తీసుకొచ్చిన అంటున్నాం, కానీ ఆ కోదూడలు అమ్మిన ఆయన ఓనర్ కూడా పేరు తెలియదంట, ఎవరు తీసుకురమ్మన్నాడో కూడా తెలియదంట. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది అనమాట. పోలీసు వాళ్ళకి ఫోన్ అయిన తర్వాత ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఆ బండిని పూర్తిగా మన గ్రామ పంచాయతీలోకి ఆ కోదులను విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టి వాటికి గడ్డేసిన తర్వాత ఆ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి ఫైల్ అయిన తర్వాత ఆ గోశాల కోదుడులన్నీ కూడా గోశాల తరలిస్తామని చెప్పేసి జరిగింది అనమాట. ఈ మ్యాక్సిమం ఇప్పుడు ఇలాంటి బండ్లు ఎన్నో ఇప్పటిదాకా చాలాసార్లు వరకు ఇలాంటి కోదుడల బండ్లు కానీ ఆవులు తీసుకుపోయినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ యొక్క ఆ ఆవులు అమ్మేటోళ్ళు కానీ లేకపోతే ఆ కోదుడలు అమ్మేటోళ్ళు కానీ మారడం లేదనమాట. ఎన్నిసార్లు 1-2 సార్లు జరిగినా 2-3 సార్లు కేసులు కూడా అయినాయి, 2-3 సార్లు పట్టుకోవడం కూడా జరిగింది. ఇట్లా ఎన్నిసార్లు జరగడం కూడా అమ్మడం కానీ కొనడం కానీ ఆపర్లేదు. కాబట్టి దయచేసి మన అందరూ కూడా గమనించి పశువుల్ని మనం గోమాతని పూజిస్తాం కాబట్టి అందరూ కూడా వాటిని పూజించడంతో పాటు కాపాడాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంటుంది. కాబట్టి